శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కీ జై. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవద్ధ్వంతవిధ్వంసమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్జానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంభోధిమాగ్నార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియానాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాశ్రుతా తర్క్య లీలా విలాసై సమావిష్కృతే శానభాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమద్భిః జనామోదదం భక్తభద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మాజ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్ధర్శనాత్ సంపునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు కీ జై. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, భక్త మహాశైలరా, ఈరోజు మనకెంతో సుదినం. గురు పౌర్ణమి. గురు భక్తులందరికీ కూడా ఇది ఎంతో పర్వదినం. అన్ని పండగల కంటే కూడా గురు భక్తులకు అత్యంత ప్రియమైనది, శ్రేష్టమైనది గురు పౌర్ణమి. ప్రపంచంలో ఏ దేశానికి, ఏ ప్రజలకు లేని ఒక మహాభాగ్యం మన భారతదేశానికి, భారతీయులకు మాత్రమే లభించినది. అదేమిటంటే గురు వ్యవస్థ. ఆధ్యాత్మిక మార్గంలో గురువు ద్వారా ప్రయాణం చేసి భగవంతుని చేరుకునే అవకాశం, ఆ సంప్రదాయం ఒక భారతీయులకు మాత్రమే లభించినటువంటి అపూర్వమైనటువంటి అవకాశం. భారత సంప్రదాయంలో, భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో గురువుకున్న ప్రాధాన్యత చాలా గొప్పది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మొదట కన్న తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవము పూజనీయులు అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ నలుగురిలో కూడా గురువే సర్వశ్రేష్టమైనటువంటి వాడు. ఎందుకంటే జన్మనిచ్చినందుకు, మనకి శరీరాన్ని ఇచ్చినందుకు
తల్లిదండ్రులను తప్పకుండా పూజించాలి, గౌరవించాలి. వారి విషయంలో మన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే వారికి ఇహపరాల్లో ఏదీ లభించదు, ఇహము లభించదు, పరము లభించదు. కానీ సత్యం ఆలోచిస్తే ఏమిటంటే, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వారి నుంచి ఒక ప్రేమను ఆశిస్తారు, వారి నుంచి ఒక ఆదరణను ఆశిస్తారు, చివరి దశలో వారిని చూసుకోవాలని ఆశిస్తారు, చనిపోతే తలకురి పెట్టాలని ఆశిస్తారు. ఈ అన్నిటితో కూడి ఈ అన్నిటినీ ఆశించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు తల్లిదండ్రులు. ఇది తప్పనేమి కాదు, ఇది తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు, ఆశించాలి. మానవులుగా అది తప్పదు. కానీ ఒక సద్గురువు మాత్రం తన శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆ శిష్యుడికి అన్ని విధాల భౌతిక జీవితంలో ఏ విధంగా మసులుకోవాలో తెలియజేస్తూ, అనేక విధాలైనటువంటి ఆపదల నుంచి కాపాడుతూ మానవ జన్మ పరమార్థమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాడు, తనంతటి వాడిగా తీర్చిదిద్దుతాడు. అయినా సద్గురువు తన శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. కలికాలంలో ఉన్నటువంటి గురువులు అంత నిస్వార్థంగా శిష్యులకి జ్ఞానబోధ చేస్తున్నారని, కానీ వారి విషయంలో బాధ్యత వహిస్తున్నారని చెప్పలేము. కానీ చాలా వరకు అంటే నిజమైన గురువుకు అర్థం తెలిసిన గురువులు ఎవరైనా సరే శిష్యుడికి సేవ చేస్తారే తప్ప, శిష్యుడికి ఇహపరాలను రెండింటినీ ప్రసాదిస్తేనే తప్ప శిష్యుడి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. ఇదే నిజమైన గురుతత్వం. కనుక మనం గురువుని గుర్తించాలి అంటే, మన గురువు నిస్వార్థంగా ప్రతి క్షణము కూడా మన యొక్క ఉన్నతి కోసం పాటుపడుతూ ఉంటే అతను నిజమైనటువంటి గురువు. దానికి ప్రతిఫలంగా మన దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తూ వారు ఆ సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ తమ కీర్తి ప్రతిష్టల కోసం, ప్రచారం కోసం మనని వాడుకుంటే అతను కేవలం కపట గురువు అని గుర్తించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అటువంటి గురువుల కబంధాస్తాల నుంచి బయటపడి నిజమైనటువంటి గురువుని సేవించుకునే ప్రయత్నం చేసుకోవాలి. సాయి భక్తులకు ఉన్న మహా అవకాశం ఏంటంటే, అదృష్టం ఏంటంటే, సాయి భక్తులకు ఒక ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సాయినాథుడు మాత్రమే నేను సమాధి చెందిన తర్వాత కూడా నా సమాధి మీతో మాట్లాడుతుంది, నా ఎముకలు మీతో మాట్లాడతాయి, నా సమాధి మీతో కదులుతుంది, మీరు పిలిస్తే నేను పలుకుతాను, శరీరం వదిలిన తర్వాత కూడా నేను సజీవంగానే ఉంటాను అని అభయప్రదానం చేశారు. కనుక ఎందుకంటే సాయినాథుడు సాధారణమైనటువంటి సాధన చేసి గురువుగా ఎదిగినటువంటి వారు కాదు, వారు సాక్షాత్తు పరబ్రహ్మ. కనుకనే వారు శరీరం ధరించకముందు పరబ్రహ్మనే, శరీరం ధరించినప్పుడు పరబ్రహ్మనే, శరీరం విడిచిన తర్వాత కూడా పరబ్రహ్మనే. కనుక సాయి భక్తులకు ఉన్న మహదవకాశం ఏంటంటే, శరీరంతో ఉన్న గురువులను ఆశ్రయించకుండానే 100 మంది శరీరంతో ఉన్న గురువుల కన్నా కూడా ప్రస్తుతం శరీరంతో లేని నిరాకార పరబ్రహ్మగా ఉన్నటువంటి సాయినాథుని నుంచి ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. కనుక సాయి భక్తుల ఆ విషయాన్ని గుర్తించి చక్కగా సాయినాథుని నుండి అన్ని విధాల అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయవచ్చు. మనం అడగడమే తరువాయి ఏదైనా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి అవతారం ఏంటి అంటే, గురువు అవతారం ఏంటంటే శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారము. బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపులు ఏకమైతే అది దత్తాత్రేయ స్వరూపంగా అవతరించింది. మన సాయినాథుడు కూడా ఆ దత్తాత్రేయుని సంపూర్ణ అవతారం కనుకనే ఆ దత్తాత్రేయునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ సాయినాథంలో కనిపిస్తాయి. దత్తాత్రేయుల వారు భిక్షాటం చేసేవారు, బాబాగారు భిక్షాటం చేసేవారు. దత్తాత్రేయుల వారు తన భక్తులను పరీక్షించడానికి అనేకమైన రూపాల్లో కనిపించి భయపెట్టి వారి విశ్వాసాన్ని పరీక్షించేవారు. బాబాగారు కూడా అలాగే అవధూతలాగా రాళ్లతో కొట్టి గట్టిగా అరిసి కేకలేసి ఒక పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించేవారు. అయితే అలా ప్రవర్తించినా ఎవరైతే బాబాను మహాత్ముడని గుర్తించారో వారు బాబా అనుగ్రహానికి పాత్రులై ఉద్ధరించబడ్డారు, మోక్షాన్ని పొందారు. అలాగే దత్తాత్రేయ స్వామి యోగీశ్వరుడు. బాబాగారు కూడా ఖండయోగం ద్వారా తన ఒక యోగశక్తిని చాటి చెప్పారు. శరీరాన్ని ఖండాలుగా విభజించి వారు తిరిగి వాటిని కలిపే విద్యను ప్రదర్శించారు. ఇది సాక్షాత్తు పరమాత్మ ఆత్మస్వరూపులు తప్ప ఇతరులు చేయలేని గొప్ప యోగశక్తి. బాబా ఆ విషయాన్ని కూడా నిరూపించారు. అలాగే దత్తాత్రేయుల వారు గురుస్వరూపులు అంటే జ్ఞానస్వరూపులు. మరి బాబాగారు కూడా ఆ విధంగానే గురుస్వరూపులు, జ్ఞానస్వరూపులు. అవధూత సంప్రదాయంలో సామాన్యంగా గురు ప్రబోధాలు ఉండవు.
వారిలో అనంతమైన శక్తి ఉంటుంది, తమ భక్తులను వారు కాపాడగలుగుతారు. కానీ గురు ప్రబోధాలు తక్కువగా ఉంటాయి. కానీ బాబాగారు మాత్రమే ప్రతినిత్యం కూడా ఏదో ఒక చిన్న చిన్న కథల రూపంలో, సత్సంగాల రూపంలో వారు అనేకమైనటువంటి గొప్ప గొప్ప జ్ఞాన తత్వాన్ని వివరించేవారు. మన అజ్ఞానాన్ని తొలగించడానికి అనేకమైన సంఘటనలను వారే క్రియేట్ చేసి వాటి ద్వారా మన అజ్ఞానాన్ని రూపుమాపి మనలో ఉన్న బలహీనతలను తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవారు. కనుకనే బాబాగారు గురువు అని చెప్పి మనం అవధూత లక్షణాలు ఉన్నా, యోగి లక్షణాలు ఉన్నా, మరొక వారికి ప్రత్యేకమైన గుణం ఏంటంటే గురుతత్వం వారిలో చాలా ఎక్కువగా ఉన్నది. కనుకనే వారిని మనం సమర్థ సద్గురువుగా భావించుకుంటూ ఉన్నాం. కనుక ఈ యొక్క గురు పౌర్ణమి అంటే దానికి అర్థం మీకు తెలుసు. 4 వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలను రచించి, భాగవతాన్ని కూడా రచించి, ఈ భూమండలంలో ఉన్నటువంటి మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనేక విధాలుగా వారి వారి స్థాయిని బట్టి అందించినటువంటి అవతార పురుషులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవానుడు జన్మించిన పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా భావించి గురుభక్తులందరూ కూడా వ్యాస భగవాన్ని పూజించుకుంటారు, స్మరించుకుంటారు. అలాగే తమకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులను వ్యాసుని స్వరూపంగా, వ్యాస భగవానుని స్వరూపంగా భావించి వారిని కూడా పూజించుకుంటారు. ఈ సంప్రదాయం ఏంటంటే తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు ఎవరైనా సరే వారిని వ్యాస భగవానుడిగా భావించి పూజించుకుంటారు. కనుక ఈనాడు మనము అధ్యయనం చేస్తున్నటువంటి ఏ జ్ఞానమైనా సరే, లేదా మన గురువులు సంపాదించిన జ్ఞానమైనా సరే, అది వ్యాస భగవానుడు అందించిన వేదాలలోని, ఉపనిషత్తులలోని, భగవద్గీతలోని జ్ఞానమే తప్ప అంతకు మించినటువంటి జ్ఞానం ఎక్కడా ఎవరూ చెప్పడానికి వీలు లేదు. కారణం ఏంటంటే వేదాలే అన్నిటికంటే శ్రేష్టమైనవి. ఎందుకంటే భగవంతుని ద్వారా ఋషులు శ్రవణం చేసినటువంటివి, మానవులు సృష్టించినవి కాదు, మానవ మేధస్సుతో సృష్టించినవి కాదు, రాయబడ్డవి కాదు, సాక్షాత్తు భగవంతుని నుంచి అవి వినిపించినవి. కనుక వాటిని శృతులు అన్నారు. కనుక అటువంటి వేదాలను విభజించినటువంటి వ్యాస భగవానుడు అందించిన జ్ఞానమే సర్వశ్రేష్టమైంది. దేనికైనా జ్ఞానానికి మూలం అదే, ప్రాతిపదిక వేదాన్నే తీసుకుంటారు. అటువంటి వేదంలో అందించబడినటువంటి జ్ఞానమే భగవద్గీతగా మనకు అవతరించింది. ఆ భగవద్గీతను ఈ కాలం నాటి మనుషులు అర్థం చేసుకోలేక, లేదా దాన్ని సాధన చేయడానికి కావలసినటువంటి పరిజ్ఞానం లేక నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడే శ్రీ సాయినాథుడిగా అవతరించి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సచ్చరిత్ర ద్వారా మనకు అందజేయడం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానాన్ని చెబితే శ్రీ సాయి భగవానుడు గీతలో చెప్పబడిన జ్ఞానాన్ని యథాతథంగా ఆచరించి ఒక యోగీశ్వరుడు ఎలా ఉంటాడో, ఒక పరమాత్మ ఎలా ఉంటాడో, ఒక స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో అవన్నీ కూడా వారి జీవన విధానంలో ఆచరించి చూపించారు. కనుకనే మనం బాబాగారిని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంటాం. కనుక ఈ భూమి మీద మొట్టమొదటి గురువు దత్తాత్రేయుడైతే ఆ తర్వాత గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా జగద్గురువుగా విశ్వవిఖ్యాతిగాంచారు. ఆ తర్వాత ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని భారతీయులకు అందించి ప్రఖ్యాతులైనటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. తిరిగి మళ్ళీ కృష్ణ భగవానుడి తర్వాత గురుతత్వాన్ని సంపూర్ణంగా వ్యక్తపరిచి భారతీయుల్లో నామాల పేరుతో, రూపాల పేరుతో, మనుషుల మధ్య దేవతారాధనలో ఉన్న వ్యత్యాసంతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని మంటగలుపుకుంటున్న సమయంలో ఆదిశంకర భగవత్పాదులు ఉద్భవించి అద్వైత మతాన్ని బోధించి అద్వైత జ్ఞానమే అన్నిటికంటే శ్రేష్టమైంది, ఉన్నది ఒక్కటే పరమాత్మ భగవంతుడు, జీవుడు దేవుడు ఒక్కటే అని తెలియచెప్పి రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ కూడా ఒక్కటే, శివకేశవుల్లో భేదం లేదు, అలాగే జీవుడికి దేవుడికి కూడా భేదం లేదు, ఉన్నదంతా ఒక్కటే అని బోధించి అందరి మధ్యలో సమన్వయాన్ని ఏర్పాటు చేశారు ఆదిశంకర భగవత్పాదులు. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి గురుతత్వంతో ఈ భూమండలంలో ప్రస్తుతం విశ్వవిఖ్యాతి అవుతున్నటువంటి వారు ఎవరై అంటే మన సమర్థ సద్గురు సాయినాథుల వారు. వారు కూడా అలాగే
సకల జీవులలో ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ అనే సత్యాన్ని తెలిపారు. అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే అని శంకర భగవత్పాదులు చెప్పినట్టుగానే శ్రీ సాయినాథుల వారు కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అనే సత్యాన్ని తెలిపారు. అంటే ఉన్నది ఒక్కటే దైవము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్వజీవులలో కూడా పరమాత్మనైన నేనే ఉన్నాను అని చెప్పాడు. కృష్ణ భగవానుడు చెప్పిందే, ఆదిశంకరాచార్యులు చెప్పిందే, బాబాగారు కూడా సర్వజీవులలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. సాయి అంటే 3 మూరల దేహం కాదు, ఈ విశ్వాన్నంతా నడిపిస్తూ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే సాయి అని తెలుసుకోండి అని చెప్పారు. కనుక నామరూపాలను వదిలేసేస్తే ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఒక్కటే. కనుక ఆ దృష్టితో చూడండి, నామరూపాలతో చూడవాకండి. ఈ నామరూపాలని మాయకు సంబంధించినవి, జడమైనటువంటివి, ఇవి ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈ నామరూపాలన్నీ కూడా చైతన్యం వలనే మనకు చైతన్య స్ఫురకంగా కనిపిస్తున్నాయి. కనుక అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ అని చెప్పి సాయినాథుల వారు సర్వజీవులను ప్రేమించేలాగా మానవ సమాజాన్ని నడిపిస్తూ ఉన్నారు. బాబా అవతారం వచ్చాక అటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ప్రతి ఒక్క మానవుడు పొంది సకల జీవుల్లో, కుక్కలో, పిల్లిలో, పందిలో, పేదవాళ్ళలో, అందరిలో కూడా ఒకే రకమైన పరమాత్మ సాయినాథుడే ఉన్నాడు అనే జ్ఞానంతో మసులుకుంటూ ఉండటం వల్ల కూడా మనం గురుతత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలిగాం. అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించేవారే గురువు అవుతారు. ఇక ఇతరమైనటువంటి భేదాలను చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా గురువులు కాలేరు. కనుక బాబాగారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని ఆ సిద్ధాంతం ఆదిశంకర భగవత్పాదులు, శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత శ్రీ దత్తాత్రేయుల స్వామివారు, ఇలా అనేక మంది మహాత్ములు కూడా చెప్పినటువంటి విషయమని గుర్తించాలి. కనుక ఈ గురు పౌర్ణమి నాడు మనం చక్కగా బాబాగారిని మన యొక్క శక్తి మేరకు అలంకరించుకొని వారు మనకు అందించినటువంటి గురుప్రాసాదితమైనటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర, పవిత్రమైన గ్రంథం, శక్తివంతమైన గ్రంథం, మన జీవితాలను మార్చే గ్రంథం, మన కోరికలను తీర్చే గ్రంథం, మనకు దివ్యానందాన్ని ప్రసాదించే గ్రంథం ఏదైనా ఉంది అంటే అది శ్రీ సాయి సచ్చరిత్ర. భారతదేశంలో ప్రతినిత్యము కూడా అత్యధిక హిందువుల చేత పారాయణ చేయబడుతున్న గ్రంథం ఏమిటయ్యా అంటే శ్రీ సాయి సచ్చరిత్ర. అటువంటి సచ్చరిత్ర గ్రంథాన్ని మనం బాబాగారి సన్నిధానంలో కూర్చొని ప్రశాంతమైన చిత్తంతో నెమ్మదిగా, అర్థవంతంగా, భావయుక్తంగా, ఆనందంగా పారాయణం చేయాలి. కనీసం సమయం లేనివారు ఒక్క అధ్యాయాన్ని పారాయణ చేయాలి. శక్తి ఉన్నవాళ్ళు, మంచి అవగాహన ఉన్నవాళ్ళు, మంచి సాధకులు ఆ ఒక్కరోజు ఏకావహన పారాయణం అంటే పుస్తకం మొత్తం కూడా పారాయణం చేస్తే ఎంతో గొప్ప అనుగ్రహం లభిస్తుంది, శక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక జాగృతి లభిస్తుంది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రను గురు పౌర్ణమి నాడు తప్పకుండా పారాయణం చేయాలి. సామూహికంగా భక్తులందరూ కూర్చొని పారాయణ చేయవచ్చు. ఆ రోజు బాబా యొక్క చక్కటి కీర్తనలు, సంకీర్తనలు పాడుకొని ఆనందించవచ్చు, సత్సంగాలు చేసుకొని ఆనందించవచ్చు. ఆ రోజు మొత్తం కూడా గురు భావనలో, గురు ధ్యానంలో, గురు సంకీర్తనలో, సత్సంగ పారాయణంలో మనం గడపాలి. లౌకిక విషయాలకు దూరంగా ఉండాలి. ఆ ఒక్కరోజైనా పూర్తి గురు భావనలో ఉండాలి. దాని ద్వారా మనం గురువుగారి అనుగ్రహానికి పాత్రలమవుతాము. ఆధ్యాత్మిక శక్తి మనలో నిబిడీకృతమై అది మనని ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు నడిపిస్తుంది. ఈరోజు చేసే సంకీర్తన కానీ, ధ్యానం కానీ, సేవ కానీ, పారాయణం కానీ ప్రతినిత్యం కూడా జీవితంలో కొంతసేపైనా చేసే అలవాటుకు ఈరోజు చేసే సాధన, ఉపాసన మనకు ఒక మార్గదర్శకం కావాలి. ఈరోజు ఒక్కరోజు చేసి వదిలేస్తే దానివల్ల ఫలితం ఏముంటుంది? ప్రతిరోజు కూడా దాన్ని కొంతవరకైనా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈరోజు రోజంతా అందులో ఉంటే రేపటి నుంచి ఉదయం సాయంత్రమైన ఒక అర్ధగంటో గంటో మనస్ఫూర్తిగా, ఏకాగ్రతతో, ఏకాంతంగా బాబా సన్నిధానంలో ఉండటం మనం నేర్చుకోవాలి. అదేవిధంగా సాయి భక్తులకు ఒక గొప్ప మహదవకాశం, గొప్ప అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా సాయి మందిరాల్లో సత్సంగ పారాయణాలు, బాబాగారి నామస్మరణ, సంకీర్తనలు, సత్సంగాలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి మార్పు ఏం తీసుకురావాలంటే మందిరాల వల్ల సచ్చరిత్ర పారాయణంతో పాటు సచ్చరిత్రలో అందించబడినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సత్సంగ ప్రవచనాల ద్వారా భక్తులకు అందజేసే ప్రయత్నం చేయాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఒక్క సత్సంగం వల్ల మాత్రమే మానవుడి మనసు నిశ్చలమవుతుంది.
మానవుడు అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో వాడికి మాయ తొలగిపోతుంది, సత్యం ప్రస్ఫుటంగా ప్రత్యక్షమవుతుంది. కనుక అతడు ఏది ఉన్నా ఏది లేకపోయినా తృప్తిగా జీవిస్తాడు. భగవంతుడే శాశ్వతం, పరమాత్మే శాశ్వతం, గురువే శాశ్వతమని గ్రహించి వారి మీదే దృష్టి నిలిపి ఈ ప్రపంచంలో వచ్చిపోయే సుఖదుఖాలను పట్టించుకోకుండా స్థితప్రజ్ఞుడై తరిస్తాడు. కనుక సత్సంగానికి ఉన్న ప్రాధాన్యత సాయి మార్గంలో కానీ గురు మార్గంలో కానీ ఇక దేనికి లేదు. కనుక ప్రతి సాయి మందిరం వాళ్ళు కూడా సత్సంగాలకు చాలా విశిష్టమైన ప్రాముఖ్యతనిచ్చి సత్సంగ ప్రవచనాలు చెప్పే ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి సత్సంగాలు చెప్పే వాళ్ళు అంటే నిస్వార్థంగా విరివిగా డబ్బులు వసూలు చేసి దాన్ని వ్యాపారంగా పెట్టుకున్న వాళ్ళ చేత కాకుండా నిస్వార్థంగా ఎవరైతే ఈ సత్సంగ ప్రవచనాలు చేస్తూ ఉంటారో, ముఖ్యంగా రానుబోను ఛార్జీలు కూడా వారే భరించి సత్సంగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి వారిని తెలుసుకొని అటువంటి నిస్వార్థమైనటువంటి సాయి భక్తుల చేత సత్సంగాలు చెప్పించుకుంటే మనకు ఫలితం ఉంటుంది. డబ్బు తీసుకుని సత్సంగాలు చెప్పేవాళ్ళు చెప్పే విధానము అది ఎప్పుడూ కూడా వ్యాపారాత్మకంగా ఉంటుంది. మనని మళ్ళీ తిరిగి ఆ వ్యాపారంలోకి దించి మన ద్వారా వాళ్ళు ఏదో ప్రయోజనం పొందాలనే కార్యక్రమానికి వస్తారు. కనుక అటువంటి వారిని దూరంగా పెట్టి బాబా సేవగా భావించి, మరి బాబాగారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర దక్షిణ విరివిగా వసూలు చేసేవారు. ఆ దక్షిణగా భావించి సత్సంగ నిర్వాహకులు కానీ సత్సంగాలు చెప్పేవాళ్ళు కానీ రానుపోను ఛార్జీలు కూడా వాళ్ళే పెట్టుకొని బాబాకు దక్షిణగా భావించి వచ్చి సాయి తత్వాన్ని ప్రచారం చేసే స్థాయికి సాయి భక్తులు వచ్చినప్పుడు, తత్వ ప్రచారకులు వచ్చినప్పుడు ఈ మందిరాలలో మందిర నిర్వహణే భారంగా భావిస్తున్నటువంటి వాళ్ళు ప్రవచనాలు పెట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం కార్లలో లేదా విమానాలలో వెళ్ళి ఆ ఖర్చులన్నీ కూడా ఆ మందిరాల వాళ్ళ పేరు మీద రుద్దితే వాళ్ళు ఆ విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవడానికి వెనకంజ వేస్తారు. కనుక ఈ సంవత్సరమైనా కనీసం సత్సంగాలు చెప్పేవాళ్ళు నిస్వార్థంగా మా ఖర్చులు మేమే పెట్టుకుని మీ దగ్గరికి వచ్చి సత్సంగాలు చెప్తాం, మీరు కేవలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే చాలు అనే దిశగా పోయి కనుక నిస్వార్థమైనటువంటి సేవ 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. బాబా మార్గంలో నిస్వార్థ సేవకు మాత్రమే బాబా గుర్తింపు ఉంటుంది. కనుక సత్సంగాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే పూజలకు, వ్రతాలకు వీటికి ఎలా విలువ ఇస్తారో, ప్రాధాన్యత ఇస్తారో సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే బాబా ఎక్కువగా సేవకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేయండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను సమర్పించండి, విద్యాదానం చేసే అవకాశం ఉంటే విద్యార్థులకు ఫీజులు కట్టే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలించండి. మీకు శక్తి ఉంటే శక్త్యానుసారంగా. ఇందాక చెప్పినట్టుగా అన్నిటికంటే కూడా ప్రతి ఒక్క మానవుల్లో ఉండేది ఏంటంటే అజ్ఞానం. ఆ అజ్ఞానానికి మందు ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి మనం ప్రసాదించే అవకాశం సచ్చరిత్ర. కనుక సచ్చరిత్ర ప్రవచనాల ద్వారా ప్రతి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఈనాడు ఆకలితో ఉన్నవాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కనుక ఒక పక్క అన్నదానానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇదిగో ఈ జ్ఞానదానానికి కూడా సచ్చరిత్ర ప్రవచనాల ద్వారా ప్రతి ఒక్కరిలో డబ్బున్న వారిలో, డబ్బు లేని వారిలో, పండితులు కాని వారిలో, మేధావితనం లేని వారిలో, పదవి ఉన్నవారు, పదవి లేని వారు అందరిలో కూడా అజ్ఞానం అనేది సహజంగా ఉంటుంది, అహంకారం అనేది సహజంగా ఉంటుంది. వాటిని తొలగించడానికి కావాల్సింది జ్ఞానం. కనుక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది జ్ఞానదానం. కనుక మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని తెలియజేసేది, సమాజ శాంతికి, పరమత సహనానికి, వీటన్నిటికీ మనకు సమాధానం ఇచ్చేది జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని సచ్చరిత్ర ఆధారంగా మనం తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు చాలామందికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మనం సచ్చరిత్ర ద్వారా, బాబా ద్వారా ఎంత ప్రయోజనాన్ని పొందుతున్నామో మనందరికీ తెలుసు. అటువంటి ప్రయోజనం ప్రతి ఒక్కరూ పొందాలి. ప్రతి ఒక్కరూ సాయినాథుని అనుగ్రహాన్ని పొందాలి. వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ రూపుమాపుకోవాలి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే భావంతో సాయి తత్వాన్ని, సాయినాథుని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం. మీ అందరికీ కూడా మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.